ఈరోజు ముస్లిం ఎక్స్ప్లోజన్ ఎట్లా ఉందో చూస్తున్నారు కదా. ఇంకొక 30-40 సంవత్సరాల్లో వాళ్ళు మెజారిటీలు అవుతారు, మనం మైనారిటీలు అవుతాం. అప్పుడు ఏంది ఈ దేశ పరిస్థితి? దానికంటే కూడా క్రిస్టియానిటీ ఎక్కువ వ్యాపించింది కదా సార్. ఎక్కడ వ్యాపిస్తుంది? వ్యాపిస్తుంది, అది కూడా వ్యాపిస్తుంది. ఇదంతా ఎవరి పుణ్యం? ఇదంతా ఎవరి పుణ్యం? అసలు 15% ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీలు ఎట్టయ్యారు? మాట్లాడారా ఎవరైనా? అంటే 60 పైన ఉన్న వాళ్ళు కదా మెజారిటీ ఇప్పుడు మన వాళ్ళు. అవును సార్, 15% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలా? ఎవడైనా అడుగుతున్నాడా? ఓకే, ఇప్పుడు 18% ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో మైనారిటీలా? నిన్న కెనడాలో జరిగినటువంటి విషయం చూశారు కదా. ఏంటి చెప్పండి నాకు. ఖలిస్తాన్, ఈ దేశం మాది అని చెప్పి ఖలిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు ఈ దేశం మాది అని ముస్లింలు మాట్లాడితే ఎక్కడ పోతారు మీరు? ఏ దేశం ఉంది నీకు? ప్రపంచంలో నీకంటూ ఏదైనా ఒక దేశం ఉందా? నీ దేశాన్ని నీకు కాకుండా చేసినటువంటి వాడు నీకు మహాత్ముడు. నీ దేశాన్ని నీకు కాకుండా చేసినటువంటి వాడు నీకు చాచా. ఇన్నాళ్ళు ఈ జాతిని మసిబూసి మారేడుకాయ చేసి నీ కళ్లకు గంతలు కట్టి ఆటలు ఆడుకున్నారు కాదా? ఈ రోజుకి ఇంకొక రూపంలో వాళ్ళకు దోచిపెడుతున్నారు కదా. వక్ఫ్ బోర్డు అదే కదా.